నేనా అంటూ టగ్ ఆఫ్ వార్ కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి సంగారెడ్డిలో కౌంటింగ్ కేంద్రం నుంచి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, ఇక సంగారెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి? అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎన్నికల సమరం ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కౌంటింగ్ సమయం దగ్గర పడింది. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కానుంది. 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. నేను ఇప్పుడు రుద్రారం గీతం యూనివర్సిటీ వద్ద ఉన్నాను. ఇక్కడ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోక్సభ స్థానం ఓటర్ల లెక్కింపు ఈ కేంద్రం వద్ద జరగబోతుంది. ఇక్కడ మనం కౌంటింగ్ సెంటర్ వద్ద చూడొచ్చు. పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత నడుమ ఇక్కడికి అంటే కౌంటింగ్ సెంటర్లకు అందరినీ కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఈ కౌంటింగ్ సెంటర్ దగ్గర మొదటి స్టేజ్ ఇక్కడ పోలీసులు లోపలికి వెళ్ళే వాళ్ళని తనిఖీ చేసి పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఈ కౌంటింగ్ సిబ్బంది ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు వాళ్ళని పోలీసులు వెళ్ళే ఇటు సిబ్బందిని వాళ్ళు తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి కూడా కౌంటింగ్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఇక మెదక్ లోక్సభ స్థానానికి సంబంధించి నర్సాపూర్లో కౌంటింగ్ జరగబోతుంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి నర్సాపూర్లో 2 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. BVRITలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ జరగబోతుంది. ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో ఇటు పటాన్చెరు, సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ ఉండబోతోంది. ఇక కౌంటింగ్కి సంబంధించి అయితే పోలీసులు పకడ్బందీగా వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇక ప్రతి రౌండ్కు సంబంధించి కూడా ఫలితం రావడానికి అరగంట సమయం పట్టే అవకాశం ఉంది. ఒక్కొక్క రౌండ్కు 14 టేబుల్ అరేంజ్ చేశారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అంటే జహీరాబాద్కు సంబంధించి దాదాపు 100 రౌండ్ల తర్వాత తుది ఫలితం వెలువడబోతోంది. ఇక్కడ నుంచి 3 అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షెట్కర్, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ ఉన్నారు. ఇక మెదక్ స్థానంలో నువ్వా నీనా అన్నట్టుగా 3 పార్టీల మధ్య పోటీ కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి రఘునందన్, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన బరిలో ఉన్నారు. మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అనేది అయితే చూడాలి. ఇక మరోపక్క చూసుకున్నట్లయితే అటు గతంతో పోలిస్తే ఈసారి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కి కాస్త సమయం పట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇటు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కి 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టు అటు ఈసీ నుంచి నిన్న పెట్టిన మీడియా సమావేశంలో కూడా మనం చూసాము. అయితే ఎందుకు ఈసారి అంత లేట్ టైం పడుతుంది? ఈవీఎంలకు ½ అన్ అవర్ టైం పడుతుంటే మాత్రం పోస్టల్ బ్యాలెట్లకు 2 నుంచి 3 గంటల సమయం ఎందుకు పడుతుంది? పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ముందుగా లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి వాటికి సపరేట్ హాల్స్ కూడా ఏర్పాటు చేశారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కాబట్టి అంటే ఒక్కొక్క లోక్సభ స్థానానికి సంబంధించి 5 నుంచి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్ల అన్నింటిని కూడా క్రోడీకరించి ఫలితం వెలువడాల్సి ఉంటుంది. కాబట్టి సమయం కాస్త ఎక్కువగా తీసుకుంటుంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మొదట ఈ కౌంటింగ్ తర్వాత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తర్వాత ఈవీఎంస్ ఓపెన్ చేయబోతున్నారు. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్స్ అయితే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రతి టేబుల్కు సంబంధించి ఒక సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్తో పాటు ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉన్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో ఫలితాన్ని క్రోడీకరించిన తర్వాతే ఎన్నికల అధికారులకు ఇస్తారు. ఆ తర్వాత ఫలితాన్ని ప్రకటిస్తారు. కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఫలితాలు మనకు వెలువడడానికి పూర్తి స్థాయిలో వెలువడడానికి మధ్యాహ్నం తర్వాతే అవకాశం ఉంటుంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి అన్ని సెంటర్లలో కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే కౌంటింగ్ సిబ్బంది కావచ్చు, కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ సెంటర్ లోపలికి వెళ్తున్నారు. సునీత, ఇప్పుడు సునీల్, ఇంకా ఎంతసేపట్లో అక్కడ కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఉదయం
5:30 6 గంటల నుంచి అందరినీ కూడా లోపలికైతే అనుమతిస్తున్నారు. ఇక ఇక్కడ మనం చూడొచ్చు జహీరాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కాబట్టి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఇటు నుంచి కూడా కౌంటింగ్ ఏజెంట్స్ వస్తున్నారు. వాళ్ళు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఉదయం నుంచే లోపలికి అనుమతిస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ఇప్పటికే పాసులు జారీ చేశారు. ఆ పాసులు ఉన్న వారు మాత్రమే ఖచ్చితంగా లోపలికి పంపిస్తామని చెప్పేసి అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడికి పాసులున్న వారు మాత్రమే వస్తున్నారని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కౌంటింగ్ ప్రక్రియని దగ్గరుండి పర్యవేక్షించబోతున్నారు కూడా అటు రాజకీయ నాయకులు. మరి వారికి సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, అదే విధంగా కౌంటింగ్ సిబ్బందికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి లోపల? కౌంటింగ్ కు సంబంధించి ప్రతి రౌండ్కి 14 టేబుల్లు అరేంజ్ చేశారు. ఆడిటోరియంలో ఈ కౌంటింగ్ ఉండబోతుంది. ఇటు అభ్యర్థులకు కూడా పాసులు అరేంజ్ చేశారు. వాళ్ళు ప్రతి అంటే అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి టేబుల్స్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కౌంటింగ్ ఏజెంట్స్ మాత్రం ఆ కౌంటింగ్ హాల్లో వాళ్ళ టేబుల్ వరకే పరిమితం చేస్తారు. అభ్యర్థులు మాత్రం మిగతా టేబుల్స్ దగ్గరికి కావచ్చు, మిగతా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్లకైతే అనుమతిస్తారు. మరి కాసేపట్లో అభ్యర్థులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారని చెప్పేసి చెప్పాలి. ఇప్పటికే అభ్యర్థులు కూడా ఖచ్చితమైనటువంటి అంటే ఎవరైతే కౌంటింగ్లో కొంత పార్టీ పరంగా ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే పాసులు అప్లై చేశారు. వాళ్ళకి కూడా పాసులు ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. 3-4 కంటే ఇక్కడ ఎవరు ఉండకూడదు అని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ విస్తృతంగా పోలీసులు అయితే వాళ్ళు ప్రచారం చూసుకున్నట్లయితే అటు ఈ రోజు ఈసీ కూడా కఠినమైన ఆంక్షలు విధించడం జరిగింది. ఒక పక్క ఊరేగింపులు, మరోపక్క ర్యాలీలకు కూడా వేటికి కూడా అనుమతి లేదంటూ ఈసీ కఠినంగా వ్యవహరిస్తుంది. అక్కడ మరి పోలీసులు దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారా? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అంటే విజయోత్సవ ర్యాలీలు లేవు అని చెప్పేసి పోలీసులు ప్రకటించినప్పటికీ కొన్ని తప్పనిసరి పరిస్థితులలో అనుమతించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం పోలీసులు ఇటు ర్యాలీలకు పర్మిషన్ లేదు, 144 సెక్షన్ ఉంది అని చెప్పేసి చెప్తుంటారు. కానీ మనం కామన్గా చూస్తూనే ఉన్నాం గెలిచిన తర్వాత అభ్యర్థులు వాళ్ళు ర్యాలీగా వెళ్ళడం అవి జరుగుతూనే ఉంటున్నాయి. కాబట్టి కానీ బాణసంచా కావచ్చు వాటికి అనుమతి లేదు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక కౌంటింగ్కు సంబంధించి అయితే సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. ఎక్కడ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇమీడియట్లీగా కౌంటింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద అయితే అన్ని కౌంటింగ్ సెంటర్ల వద్ద విస్తృతమైనటువంటి బందోబస్తు అయితే కొనసాగుతా ఉంది. సునీత. రైట్ సునీల్, థాంక్యూ ఫర్ ది అప్డేట్. ఇసుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కౌంటింగ్ కు